సో, మొత్తం మీదైతే ఓరియంటేషన్ క్లాసులు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇప్పుడు ఓరియంటేషన్ క్లాసులు యంగ్ ఎమ్మెల్యేస్‌కి అంతా కూడా. అంటే నిన్న బడ్జెట్ వ్యవహారంలో సూపర్ సిక్స్‌కి సంబంధించి వ్యవహారంలో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసినా ఆయన చెప్పిన హామీల్ని 100% అమలు చేశారు. నిన్నెవరో పాపం రోజా గారు ఎవరో మాట్లాడుతున్నారు సూపర్ 6 పథకాలు లేవని. ఎవరు చెప్పారండి ఈరోజు చెప్పిన బడ్జెట్‌లో? మేము ఏ ఏ రంగానికి ఎంత కేటాయించామో తెలుసు. ఎలాగైతే ఇప్పటికే పెన్షన్ గాని, అలాగే మహిళలకి ఇస్తున్న గ్యాస్ పథకాలు గాని మొదలుపెట్టామో, ఖచ్చితంగా ఈ బడ్జెట్‌లో కూడా మేము ఏ ఏ శాఖలకి ఎంతెంత ఇచ్చామో వాటి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం గాని, విద్యా శాఖకి దాదాపు 30,000 కోట్లు కేటాయించారు. అందులోనే ఫీజు మన తల్లికి వందనం గాని ఇవన్నీ వస్తాయి గానీ తొందరపడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు క్లాసెస్ ముఖ్యంగా 80కి పైగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ దీంట్లో కనీసం ఒక 2,00,000 మందికి ఈరోజు మేము రిప్రజెంట్ చేస్తున్నాం. బడ్జెట్ అంటే ఏంటి? సమకాలీన అంశాల మీద ఈరోజు అవగాహన, ముఖ్యంగా ఏ ఏ శాఖకి ఎంత కేటాయించారు, రేపుదయం ఇటు ప్రజలకి అలాగే ఇటు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పేలాగా ధీటుగా మాకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఆ క్లాసెస్ మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈరోజు క్లాసెస్ అనే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇటు ఎమ్మెల్యేల పట్ల అటు రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యత కూడా ఇలాంటి క్లాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. ముఖ్యంగా సోషల్ మీడియా. గత వారం రోజులుగా హాట్ టాపిక్ సోషల్ మీడియా. కానీ మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియాని వేధిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసు అధికారులని దుర్వినియోగం చేస్తుంది. అధికారులు ఇష్టప్రకారంగా అరెస్టులు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష నేత చెప్తున్నారు. తర్వాత అక్కడున్న వైసీపీ సోషల్ మీడియా కూడా కోడైకొస్తోంది. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఈ రోజున్న ప్రతిపక్షము వాళ్ళు వాగడం తప్పితే వాళ్ళ దాంట్లో ఏమన్నా నిజాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. టార్చర్ అన్నా వేధింపులన్నా గతంలో మేము పడ్డాం. ఈరోజు అరెస్ట్ చేస్తున్న ఎందుకంటే మీ ద్వారా నిజంగా ఒకవేళ ఇది తప్పేమో అని భావిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మీ ద్వారా సమాధానం చెప్తున్నా. అరెస్టులు చేస్తున్న వాళ్ళు గతంలో పెట్టిన పోస్టులు ఒకసారి చూడండి. ఈరోజు ఒక సోషల్ మీడియా అనేది ప్రశ్నించడానికి ఉపయోగపడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలోని మేము పెట్టిన ప్రశ్నలు ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అన్నారు, అది దానిలో మోసం, సిపిఎస్ రద్దన్నారు. అలాంటి వాటికి మేము ప్రశ్నిస్తుంటే మా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను సిఐడి కేసుల దాకా తీసుకెళ్లిన వాళ్ళ వేధింపులు ఎక్కడ? ఈరోజు ఒక ఆడపిల్లల మీద, ఆడవాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా నిన్న మొన్న ఎవరో వర్రా రవీందర్ రెడ్డి ఆయన పెట్టిన పోస్టులు ఒకసారి చూడండి. మా మహిళా హోమ్ మినిస్టర్ ఈరోజు అనిత గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో లేడీస్ మీద కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళలు కానీ అసభ్యంగా అసహ్యంగా చేసిన వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేయడంలో తప్పు లేదే. వాళ్ళు చేసిన పోస్టులు ఉన్నాయే. ఈరోజు నోటికి వచ్చినట్టు మా వాళ్ళు కనీసం అలాంటి పనులు చెయ్యొద్దు అని మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళైన వైసీపీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళల మీద తప్పుగా మాట్లాడొద్దని చెప్పడం బట్టే ఆయన ఎంత బాధ్యతగా సోషల్ మీడియా పట్ల ఉన్నారు. ఈరోజు అరెస్టులు జరుగుతున్నవన్నీ గతంలోని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మాలాంటి మహిళల మీద నీచంగా ఫోటో మార్ఫింగ్లు చేసి కూడా అవమానపరిచే రీతిలో పోస్టులు పెట్టిన వాళ్ళే అరెస్ట్ అవుతున్నాయే. ఏ అమాయకులను అరెస్ట్ చేయలేదే. రంగనాయకమ్మని గతంలో ఎందుకు అరెస్ట్ చేశారండి? ఆమె ఏం చేసిందని ఒక ప్రశ్నించిన దాని మీద సిబిసిఐడి దీనికి తీసుకొచ్చి ఎన్ని రోజులు వాటిని వేధింపులు అంటారు. అంతేగాని నోటుకొచ్చినట్టు ఆడవాళ్ళ మీద తప్పుగా రాసిన వెధవల్ని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. కానీ మీ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి సుధీర్ అప్పలరాజు కూడా ఇటీవల కాలంలో పోలీస్ స్టేషన్ దగ్గర ముందు వచ్చి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తాం. మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా మీ జిల్లాలో మరీ అంత భయంకరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారా? ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నమాట. గతంలోని నన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న ఆయనకి భయమే, అధికారంలో ఉన్న ఆయన భయమే. సీదిరి రప్పలరాజు అనే వాడు అన్నందుకు తప్పండి, పెద్ద ఆయన ఒక మంత్రిగా చేశారు అనే వ్యక్తి నీచమైన వ్యక్తి. మంత్రి పదవిలో ఉండి కూడా ఈరోజు అక్కడ ల్యాండ్ కబ్జాలు, ప్రతిపక్షాల మీద దాడులు తప్పితే 5 సంవత్సరాలు ఆయన సాధించింది ఏముంది? మత్స్యకారులకు ₹5 విలువైన ఒక నూలు కర్రను కూడా ఇవ్వలేని వ్యక్తి ఈరోజు మత్స్యకార శాఖ నిర్వహించారని మాట్లాడుతున్నారు. అబద్ధాలతో పోర్టులకి జట్టిలకి తేడా తెలియకుండా మాయ మాటలతో జీవోలు లేకుండా ఏవో కన్స్ట్రక్ట్ చేశానని 5 సంవత్సరాలు ఆయన శాఖకి ఏమీ చేయకుండా ముఖ్యంగా పలాసాకి మాత్రమే మంత్రిగా మారి అక్కడ భూ కబ్జాలు, ప్రతిపక్షాల మీద దాడులు, ముఖ్యంగా నా మీదే కాకుండా అసలు నా రాజకీయ జీవితానికి సంబంధం లేని స్వర్గీయ సర్దార్ గౌతులచ్చర్ గారి చరిత్రకే
మకిలి అంటించడానికి ప్రయత్నించిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతాను. నిజంగా ఆయన అంటున్నట్టు అంతటి భయంకరంగా ఉంటే మీ మీడియా వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎక్కడ ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ జరిగాయి. నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు వినోద్ అన్న వ్యక్తిని కొట్టి పాతపట్నం జైల్లో పంపించేశారు. ఈరోజు ఎక్కడైనా మేము జేసీబీలు కానీ ఎవరిళ్ళ మీదకి దాడులు చేస్తున్నామా? ముఖ్యంగా సోషల్ మీడియాని ఎదుర్కోకపోతే వీళ్ళొక పాముల్లాగా, అంటే ఒక వికృతమైన కల్చరు. ఈరోజు ప్రశ్నించాలనుకుంటే ఎలాగైనా ప్రశ్నించవచ్చు. ఈ రోజైనా నేను ప్రశ్నిస్తాను. కానీ తప్పుడుగా మానసికంగా హింస పెట్టడానికి ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసిన వాళ్ళని ఈరోజు కూడా ఊరుకుంటే అది బాధ్యత అనిపించుకోదండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం సహకరిస్తున్నాము. మేము ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మహిళల మీద అసభ్యంగా అశ్లీలంగా పెట్టిన వాళ్ళే తప్పితే సబ్జెక్టు పరంగా ఎవరు ప్రశ్నించిన వాళ్ళు లేరు. సో ఇది స్థానిక ఎమ్మెల్యేలు పలాస ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం చాలా కరెక్ట్ వేలోనే వెళ్తోంది. ఎవరైతే మహిళల పట్ల వ్యవహరించారో వాళ్ళ పట్ల పత్రం సుదీర్ఘమైన చాలా గిట్టమైన చర్యలు తీసుకునేదానికి తాము సిద్ధంగా ఉన్నామనేది చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.